ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి కూడా వందనాలు. ఉదయకాలపు క్లాసుని మనం ప్రారంభించుకుందాం. మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి రెవరెండ్ నవీన్ గారు మన కొరకు క్లాస్ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఆనందరాజు గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. నవీన్ గారు ప్రార్థన చేస్తారు. మరి ఒక ప్రేయర్ అండ్ ప్రైజ్ పాయింట్ ఏంటంటే, మన క్లాస్లో వివేకవత ఆంటీ గారు ఉన్నారు కదా, వివేకవత ఆంటీ గారి బర్త్డే ఈ రోజున. సో హ్యాపీ బర్త్డే అండి. ఆంటీకి కొరకు అందరికి కూడా అందరం విష్ చేస్తాము. ఆంటీ మరి మనందరికి కూడా మోటివేషన్. మరి తను రిటైర్ అయినప్పుడు కూడా మరి నేర్చుకోవాలనే ఆశతో ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యారు. సో వివేకవత ఆంటీ గారి గురించి మరి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి వారి గురించి కూడా ప్రార్థన చేస్తాము. నవీన్ గారు మీరు ప్రార్థించారు. మహోన్నతుడ, జీవం కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాల సమయంలో చురుకైన మెలకువను మా జీవితంలో అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో నీ కృప బలిపీఠం ఎదుటకు వస్తున్నాం ప్రభువా. ఇది నా తండ్రి, ప్రాముఖ్యంగా ఓటీ సర్వే క్లాస్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున జరుగుతున్న క్లాస్ అంతట్లో మీ కృపాసన్ని తోడుగా ఉంచండి. రెవరెండ్ డాక్టర్ పీటర్ గారు ప్రభు, ఇదిగో తండ్రి దేవ, ఈ క్లాస్ అందిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని బిడకు దయచేయండి. తద్వారా మేము కూడా దేవ అనేకమైన విషయాలు నేర్చుకునే ప్రభు మీ నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి మాకు అవకాశము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ. ప్రత్యేకంగా తండ్రి ఈ రోజున తండ్రి వివేకవతి ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిని బట్టి మీకు వందనాలు. సంవత్సరములు దయాకిరీటంగా ఇచ్చారు, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి దేవ. దీర్ఘాయువు చేత నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేశావు, ఆ వాగ్దానం బిడ్డకిచ్చావు, నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, తనకున్నటువంటి తండ్రి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా తన జీవితంలో అనేకమైనవి జరుపుకోవడానికి మీరు కృప చూపించండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ తనను, తన సంతానమును, తన కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించమని, ఇదిగో మరొకసారి తండ్రి జూమ్లో ఎంతమంది అయితే ఉంటున్నారో, క్లాస్కి అటెండ్ అయ్యారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఇంకా వస్తున్న బిడ్డలను కూడా నడిపించమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆపాదిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదములు మా మీద కుమ్మరించమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ అండి. ఆంటీ హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ బాబు. ఈ రోజున మరి మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఎయితే బాబు ఆంటీ, స్టిల్ ఎయిత్. Yeah, for you, but you are born in India, so yes బాబు. okay అండి. థ్యాంక్ యూ బాబు. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. మనము సెకండ్ శామ్యూల్ మనం చూచాము. మీకు రాత్రి కాల సమయంలో కొన్ని అవుట్లైన్స్ పంపించాను. అయితే ఈ రోజున ప్రాబ్లీ ఐ విల్ సెండ్ యూ ది సాఫ్ట్ కాపీ, హారిసన్ గారి యొక్క బుక్ సాఫ్ట్ కాపీ. రాత్రి డాక్టర్ జాన్ కొంచెం గారు నాకు పంపించారు. నేను ఆ సాఫ్ట్ కాపీని మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు ఆ యొక్క సాఫ్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకుని మీరు ఫాలో అవ్వచ్చు. సో దట్ నేను ఏ బుక్ అయితే మరి మనం చేస్తున్నామో వాటిని మీరు ఆ యొక్క సాఫ్ట్ కాపీలను చూడొచ్చు. చాలా ఇట్స్ ఎ వెరీ హారిసన్స్ ఈజ్ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ బుక్. మనము హారిసన్స్ బుక్ అంతా కూడా కవర్ టు కవర్ చదవగలిగినట్లయితే మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ గురించినటువంటి ఫార్ అండర్స్టాండింగ్ మనకి వస్తుంది. కాబట్టి ఐ రికమెండ్ దట్ బుక్ టు ఆల్ ఆఫ్ యూ. మనము లాస్ట్ క్లాస్లో డేవిడ్స్ ట్రయంఫ్స్ గురించి, సెకండ్ శామ్యూల్లో డేవిడ్స్ రెయిన్, దావీదు యొక్క ఆయన పరిపాలన చూచాము. మొట్టమొదటిగా డేవిడ్స్ ట్రయంఫ్స్, ఆయన యొక్క విజయాలు చూచాం. తర్వాత డేవిడ్స్ ట్రాన్స్గ్రెషన్స్ మనం చూచాము. తర్వాత డేవిడ్స్ ట్రబుల్స్ మనం చూచాం. ఈ యొక్క సెకండ్ శామ్యూల్ని మనము 3 భాగాలుగా మనము డివైడ్ చేసాం. సబ్ డివిజన్స్ అన్ని కూడా నేను మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క అవుట్లైన్స్లో మీరు చూడొచ్చు. రైట్, ట్రయంఫ్స్లో 3 ట్రయంఫ్స్ని మనం చూస్తూ ఉంటాం. పొలిటికల్ ట్రయంఫ్స్, రాజకీయ సంబంధమైన విజయం. రెండవదిగా స్పిరిచువల్ ట్రయంఫ్స్, ఆత్మీయమైన విజయాలు. మూడవదిగా మిలిటరీ ట్రయంఫ్స్.
ఆ యొక్క మరి సైనిక పరమైనటువంటి విజయాలు మనం చూస్తూ ఉంటాం. డేవిడ్స్ ట్రాన్స్గ్రెషన్స్ లో దావీదు యొక్క పాపము అతిక్రమంలో అడల్టరీ అండ్ మర్డర్ అండ్ డిసెప్షన్ 11వ అధ్యాయం ప్రాముఖ్యంగా దాన్ని హైలైట్ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. తర్వాత డేవిడ్స్ ట్రబుల్ ఇన్ డేవిడ్స్ హౌస్, ట్రబుల్ ఇన్ డేవిడ్స్ కింగ్డమ్. సో సెకండ్ శామ్యూల్లోనే మనకి ఈ యొక్క దావీదు ఇంటిలోని మరి దావీదు చేసిన పాపను బట్టి దావీదు ఇంటిలో వస్తున్నటువంటి ఆ యొక్క శ్రమలు లేక సమస్యలను మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా దావీదు తాను చేసిన పాపాన్ని బట్టి తాను మరి తన కుమారులు పాపం చేస్తున్నప్పుడు ఖండించలేకపోవటాన్ని మనము గమనిస్తూ ఉంటాం. అది మరి మనం ఆ యొక్క చాప్టర్స్ గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రాముఖ్యంగా అమ్నోను యొక్క పాపం మనం చూస్తున్నప్పుడు అమ్నోను ఆయన ఖండించలేకపోవటాన్ని, ఆ పాపాన్ని ఖండించలేకపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి ఎప్పుడైనా ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, అంటే పాపము చేయటం ద్వారా మరి పాప క్షమాపణ మనం పొందవచ్చు. వీ కెన్ బి రిస్టోర్డ్. సమ్ టైమ్స్ we lose the moral authority when we sin. మనము పాప క్షమాపణ పొందినప్పటికీ కూడా నైతికమైన అధికారాన్ని కోల్పోతాము అనే విషయం డేవిడ్స్ యొక్క క్యారెక్టర్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంచేతను అంటే తను పాపం చేసినాడు, మరి క్షమాపణ పొందినాడు, కానీ మరి అమ్నోను చేసినటువంటి పాపం విషయంలో ఆయన యొక్క దండన హిస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ జస్టిస్ అనే విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన మరి అబ్షాలోం పాపం చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. అబ్షాలోం యొక్క పాపము మరింత తీవ్రమైనది అయినప్పటికీ కూడా మరి అబ్షాలోం యొక్క తిరుగుబాటు 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అబ్షాలోము మరి పాపమును ఖండించడానికి బదులుగా, అబ్షాలోమునకు తీర్పు తీర్చడానికి బదులుగా దావీదు పారిపోవటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అబ్షాలోము యెరూషలేములో తన యొక్క పరిపాలన ప్రారంభించినప్పుడు, అంటే దేర్ ఆర్ మెనీ ఆర్గ్యుమెంట్స్. ఏమంటారంటే మరి దావీదు పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి మేబీ అబ్షాలోము ఎడల ప్రేమ కలిగిన వాడు కాబట్టి సో లెట్ అబ్షాలోం టేక్ ఓవర్, నా కుమారుడే కదా అనేటువంటి తాత్పర్యం కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు, అందుచేతనే పారిపోతున్నాడు అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్. కానీ మనము గమనించవలసింది ఏంటంటే దావీదు అది ఒక కారణమై ఉండొచ్చు, కానీ దావీదు యొక్క ఎసెన్షియల్ క్యారెక్టర్లో, ఆ యొక్క ఎసెన్షియల్ పర్సనాలిటీలో, నాట్ క్యారెక్టర్, ఎసెన్షియల్ పర్సనాలిటీలో ఆ యొక్క చేంజ్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే ఏంటంటే ఆ మోరల్ అథారిటీని మరి కోల్పోవటాన్ని మనము గమనించవచ్చు. కాబట్టి ఇది డేవిడ్స్ ట్రాన్స్లేషన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ని మనము స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. దోషభరితుని మార్గమును మిక్కిలి వంకరగా చేయును అనేటువంటి ఒక వాక్యాన్ని మన సామెతల గ్రంథంలో చూస్తూ ఉంటాం. రైట్. సో ఇదంతా వాస్తవం. మన జీవితంలో మరి అంటే ఆ యొక్క అప్రైట్ వాక్ విత్ గాడ్ యొక్క అవసరతను దావీదు యొక్క లైఫ్ మనకి తెలియచేయటాన్ని గమనించవచ్చు. తర్వాత దావీదు యొక్క మరి డిసెప్షన్ ని, ఆ యొక్క జనాభా లెక్కల గురించిన విషయాన్ని లాస్ట్ క్లాస్ లో మనం చూచాం. మరి ఆ యొక్క జనాభా హరారు ఆ యొక్క కళ్ళంలో దావీదు చేసినటువంటి పాపం, అక్కడ తర్వాత తాను చేసినటువంటి ప్రాయశ్చిత్త బలి అర్పణ గురించిన విషయాల్ని మనం లాస్ట్ క్లాస్ లో మనము చూచాం. కాబట్టి దావీదు యొక్క జీవితంలో మరి వి సీ ది అప్స్ అండ్ డౌన్స్, మరి హెచ్చు తగ్గులు, లేక దావీదు హెచ్చించబడటము, మరి
మరి లోకి వెళ్ళటం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి దావీదు యొక్క జీవితం యొక్క చరమాంకంలో మనకి దావీదు దేవునితో మరి ఆయన ఆ యొక్క రిలేషన్షిప్ కలిగి ఉండటం, మరి తాను సక్సెస్ అనే విషయంలో ఆయన మరి విజయాన్ని పొందటాన్ని మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ టైం నేను చెప్పాను కదా, అసెండింగ్ ఆర్డర్ బయోగ్రఫీస్ చూసేటప్పుడు వి సీ ది అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమంలో కొన్ని పుస్తకాలు లేదా కొన్ని క్యారెక్టర్స్ వ్రాయబడ్డాయి, కొన్ని డిజెండింగ్ ఆర్డర్ మరి అవరోహణ క్రమంలో కొన్ని వ్రాయబడ్డాయి అని మనం చెప్పాం. కొన్ని ఒక గ్రాఫ్ లాగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ క్లైమాక్స్ ఐదర్ ఇట్ ఈస్ అన్ అసెండింగ్ ఆర్ ఇట్ కుడ్ బి డిసెండింగ్. ఓకే, క్లైమాక్స్ లో ఒక కీర్తి స్థాయిలో చనిపోవటం, లేకపోతే పతనావస్థలో చనిపోవటం అనేటువంటిది, పతనావస్థలో జీవితం ముగించడం అనేది, ఈ రెండు కూడా మనము అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ని మనము ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ రైటింగ్స్ లో స్పష్టంగా మనం చూస్తాము అనే విషయాన్ని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. సో ఇది దావీదుని గురించిన విషయం. నేను లాస్ట్ క్లాస్ లో మీకు నిన్న మీకు యొక్క హిస్టారికల్ బుక్స్ యొక్క ఒక డయాగ్రామ్ పంపించాను. ఐ డి నాట్ సెండ్ యూ ద డయాగ్రామ్, బట్ ఒక క్లాసిఫికేషన్ ని పంపించాను. ఆ క్లాసిఫికేషన్ ని మనం ఒకసారి గుర్తు చేసి మనము బుక్ ఆఫ్ కింగ్స్ లోకి వెళ్దాం. హిస్టారికల్ బుక్స్ ని మనము 3 సబ్ డివిజన్స్ గా లేక 3 కేటగిరీస్ గా డివైడ్ చేయవచ్చు, రైట్? జాషువా దగ్గర నుంచి ఎస్తేర్ వరకు కూడా ఇవన్నీ కూడా చరిత్ర పుస్తకాలు. మనకి ఈ యొక్క సెరంపూర్ సెమినరీలో, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇన్ ఎనీ సెమినరీ ఓల్డ్ టెస్ట్మెంట్ ని వాళ్ళు మనకి టీచ్ చేసేటువంటి విధానం ఏమిటంటే, పెంటటుక్ మొదటి 5 పుస్తకాలని ఒక భాగంగా ఒక సబ్జెక్ట్ గా వారు టీచ్ చేస్తారు, పెంటటుక్ అంటారు. రెండవదిగా హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయేలీల యొక్క చరిత్ర. ఇజ్రాయేలీల యొక్క చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? జాషువా దగ్గర నుండి ఎస్తేర్ వరకు హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ని టీచ్ చేస్తారు, రైట్? అంటే ఇజ్రాయేలు ప్రజలు వారు కానాను దేశమును స్వతంత్రించుకుంది మొదలుకొని వారి యొక్క దేశం పంచిపెట్టబడటం, వారి 12 గోత్రాలకి అక్కడ మొదలుకొని మరి న్యాయాధిపతులు ఇవన్నీ కూడా మనము మొదలుకొని మరి ఎస్తేర్ గ్రంథం వరకు చెరలోకి వెళ్ళటం, చెర నుంచి తిరిగి వచ్చే క్రమం వరకు కూడా ఇవ్వబడినటువంటి హిస్టరీని హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ గా, అందుకని ఆ బుక్స్ అన్ని కూడా ఒకే ముందుగా ఒక చోటే సమకూర్చబడటాన్ని మనము గమనించవచ్చు, రైట్? సో అంచేత ఈ యొక్క తర్వాత పొయిటికల్ బుక్స్, మూడవ సబ్జెక్ట్ ఏం చేస్తారంటే పొయిటికల్ బుక్స్ అంటారు. 4వ సబ్జెక్ట్ ఏంటంటే మేజర్ ప్రాఫిట్స్, 5వది మైనర్ ప్రాఫిట్స్ గా టీచ్ చేస్తుంటారు. సో ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ అంతటిని కూడా 5 భాగాలుగా విభజించి 5 సబ్జెక్ట్స్ గా సెమినరీస్ లో టీచ్ చేస్తూ ఉంటారు. సో ఈ హిస్టారికల్ బుక్స్ యొక్క డివిజన్ ని మనము చూసినట్లయితే 3 భాగాలుగా విభజించవచ్చు, రైట్? వీ కెన్ డివైడ్ దెమ్ ఇంటూ త్రీ సబ్ డివిజన్స్, 3 భాగాలుగా విభజించవచ్చు. మొట్టమొదటిగా థియోక్రాటిక్ బుక్స్ అంటే దైవ సంబంధమైన, దైవ పరిపాలనలో ఉన్నటువంటి, రైట్? మోనోక్రసీ, థియోక్రసీ, డెమోక్రసీ, రైట్? ఇప్పుడు ప్రపంచం అంతా కూడా జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటంటే మాబోక్రసీ, రైట్? మాబ్ రూల్, రైట్? సో మనము దాన్ని ఎనార్కీ అని కూడా అంటాం, రైట్? మోబోక్రసీ, రైట్? సో థియోక్రసీ అంటే గాడ్ ఈస్ డైరెక్ట్లీ రూలింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అది జాషువా, జడ్జెస్, రూత్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది, రైట్? యెహోషువ, న్యాయాధిపతులు, రూత్ గ్రంథంలో థియోక్రసీని గాడ్స్ డైరెక్ట్ రూల్, గాడ్ డైరెక్ట్లీ రూలింగ్ ది పీపుల్ ఆఫ్ గాడ్, ఈ యొక్క థియోక్రాటిక్ థాట్ నే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఉపయోగించుకున్నారు. దేవుడి పాలన అన్నారు, రైట్? దేవుడి పాలన అని ఆయన తన యొక్క పరిపాలనకి, అంటే యువర్ గాడ్ ఈస్ డైరెక్ట్లీ రూలింగ్ అస్ అనేటువంటి ఆలోచన ఆయన చెప్పడానికి చూస్తూ ఉంటాం, రైట్? సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ పాలిటిక్స్, బట్ దీస్ 3 books ఆర్ కాల్డ్ థియోక్రాటిక్ బుక్స్. దేవుడు డైరెక్ట్ గా దైవ పాలన, దైవ పరిపాలన,
సంగతిగా మనం చూస్తూ ఉంటాం. రెండవ భాగాన్ని మోనార్కియల్ బుక్స్, మోనోక్రసీ, రాజు ఏక ఏకపత్ రాజు యొక్క ఏకఛత్రాధిపత్యం, రైట్? ఓకే, రాజు యొక్క పరిపాలన. 1 Samuel అండ్ 1 Kings, 1 Chronicles. ఈ 6 పుస్తకాలను ఏమన్నారంటే మోనార్కీ, రాజు పరిపాలన, మరి రాజు చేసేటువంటి పరిపాలన. ఓకే, మోనార్క్, ఏకైక రాజు, రాజుల యొక్క పాలన గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. మరి మనకి ఈ యొక్క 2 Kings తర్వాత ప్రజలు ఎక్సైల్కి వెళ్ళిపోవటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎక్సైల్ తర్వాత ఎక్సైల్ కి ఆ యొక్క రిటర్న్ జరిగే రెస్టరేషన్ ని మనం చూస్తూ ఉంటాం. దాని గురించిన వివరాలు మనకి ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్ గ్రంథాల్లో ఉండటాన్ని గమనిస్తూ ఉంటాం, రైట్? సో వీ హ్యావ్ రెస్టరేషన్ బుక్స్ అన్నమాట, రైట్? సో థియోక్రాటిక్ బుక్స్, మోనార్కియల్ బుక్స్ అండ్ రెస్టరేషన్ బుక్స్. పునఃస్థాపించబడటం, పునరుద్ధరించటం. రెస్టరేషన్ అంటే పునరుద్ధరించడం. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను చెరలో నుంచి తిరిగి రప్పించి వారిని తిరిగి పునరుద్ధరించడాన్ని రెస్టరేషన్ అన్నాం. రెస్టరేషన్ బుక్స్ ఏంటి? ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్ గ్రంథాలుగా మనం చూడవచ్చు, రైట్? సో ఈ యొక్క హిస్టారికల్ బుక్స్ యొక్క డివిజన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఎగ్జామినేషన్ లో ఇట్లా అడగవచ్చు అనమాట. ఏమంటే ట్రూ ఆర్ ఫాల్స్, థియోక్రాటిక్ బుక్స్ ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్ అంటాం, రైట్? అది ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్, రైట్? ఎందుకు? అవి రెస్టరేషన్ బుక్స్ అనమాట, రైట్? సో మోనార్కియల్ బుక్స్, జాషువా, జడ్జెస్ అండ్ రూత్ అన్నాం అనుకోండి, అది ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్, బికాస్ మోనార్కియల్ బుక్స్ ఆర్ 1 Samuel, 1 Kings అండ్ 1 Chronicles, రైట్? సో ఆ యొక్క క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో థియోక్రాట్ ద సబ్ డివిజన్, ఓకే, ద డివిజన్ ఆఫ్ ది హిస్టారికల్ బుక్స్ ని మనం చూడవచ్చు, రైట్? ఇప్పుడు మనము కింగ్స్ లోనికి వస్తాం. 1 Kings, రైట్? మొదటి రాజుల గ్రంథంలోనికి మనము వస్తుంటున్నాము. మొదటి రాజుల గ్రంథంలో మనకి కనపడేది ఏమిటి అంటే, మరి దావీదు తన యొక్క కుమారుడికి రాజ్యాన్ని అప్పగించడంలో ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తను మనము గమనించవచ్చు, రైట్? తాను తీసుకున్నటువంటి జాగ్రత్తను మనం గమనించవచ్చు. మరి 2 మీకు అవుట్లైన్స్ ని నేను పంపిస్తాను. అంటే ఈ యొక్క రాజులు, యూదా, ఇశ్రాయేల్ రాజుల యొక్క వారి యొక్క పేర్లు, వారు పరిపాలన చేసినటువంటి టైమ్స్ ని మీకు మళ్ళా నేను ఇంకొక పోస్టర్ మరి పంపిస్తాను. మీరు దాన్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తాం. నౌ దట్ యూ హ్యావ్ హ్యారిసన్స్ బుక్ ఆన్ యువర్ హ్యాండ్, ఇట్స్ గోయింగ్ టు బి ఆన్ యువర్ హ్యాండ్, ద సాఫ్ట్ కాపీ. యూ కెన్ రియల్లీ గో త్రూ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్, రైట్? సో మరి మనకి కనిపించేది ఏంటంటే సోలమన్స్ రైన్, మొదటి అధ్యాయం నుంచి మనకి కనిపించేది సోలమన్స్ రైన్ గా, సొలొమోను యొక్క పరిపాలనగా మనం చూస్తూ ఉంటాము. మరి అదోనియా యొక్క బ్రీఫ్ what do you call his brief attempt to become the king మనకు కనిపిస్తూ ఉంటది. తర్వాత ఆయన హతమార్చబడటం, తర్వాత సొలొమోను రాజుగా మరి ఆయన ఇవ్వబట్టాలన్న విషయాన్ని మనం చూడవచ్చు. అది మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దావీదు యొక్క జీవితంలో మరి ఒక విజయం ఏమిటంటే, ఆయన సక్సెసర్ని ఇచ్చి, సక్సెసర్ కొరకు ఆయన మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. సక్సెసర్ యొక్క ప్రాధాన్యతను ఆయన గమనించుకున్నాడు. మరి సక్సెసర్ గురించినటువంటి వాగ్దానాన్ని ఆయన పొందాడు. సక్సెసర్ని మరి ఆయన రాజుగా అభిషేకించిన తర్వాత ఆయన మరి పరిపాలనకు ఆయన చేతికి అప్పగించడాన్ని మనము గమనించవచ్చు, రైట్? ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ మనకు ఉంది. ఆ యొక్క స్పిరిచువల్ లెసన్ ఏంటంటే, ప్రతి నాయకుడు కూడా మరి సక్సెసర్ గురించినటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉండాలి. నా తరువాత ఎవరు ఈ యొక్క దర్శనము దేవుడు ఇచ్చినది అని మనం నమ్మినట్లయితే, నా తరువాత ఈ దర్శనాన్ని ఎవరు కొనసాగిస్తారు అనేటువంటి విషయం, దాని గురించిన
దేవుని చిత్తము బయలుపరచబడాలి అని ప్రార్థించటం. ఆ యొక్క దర్శనమును కొనసాగించుటలో దేవుని చిత్తమును ఎరిగి ఆ రీతిగా మరి సక్సెసర్ని సిద్ధం చేయటం, మరి ఆ యొక్క మరి వారసులను సిద్ధం చేయటం, వారసులకు అప్పగించటం. మరి హగాయ్ అనేటువంటి ఆయన, మనకి తెలుసు హగాయ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆయన లీడర్షిప్ సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారు. ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఆయన చెప్పాడు. మరి అది ఆయనదో లేకపోతే కోట్ చేశాడు నాకు గుర్తులేదు. కానీ మరి సక్సెసర్ మరి లేనటువంటి ఆ యొక్క లీడర్షిప్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ అంటాడు. మరి వారసత్వము లేనటువంటి ఆ యొక్క నాయకత్వము ఒక విఫలము, ఇట్స్ ఎ ఫెయిల్యూర్ అంటారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి అనాలిసిస్ ఇస్తాడు. మనము మన యొక్క లీడర్షిప్లో మనల్ని ఎవరో మెంటర్ చేస్తుంటారు, మనల్ని ఎవరో తరబిదు చేస్తారు. మనము లీడర్షిప్ యొక్క పీక్లోకి వెళ్తాము. పీక్లోకి వెళ్ళిన తర్వాత వెళ్తున్న సమయంలో మన తర్వాత ఎవరు అనేటువంటి ఆ యొక్క దృష్టి కలిగిన వారుగా ఉండి మరి తర్వాతి తరం యొక్క నాయకులను సిద్ధం చేయుటకు సంసిద్ధం కావాలి అంటాడు. ఒక నాయకుని యొక్క నిజమైన విజయము ఏమిటంటే అతడు గతించక ముందే, అతడు చనిపోక ముందే ఆ యొక్క నాయకుడు తాను ఎవరినైతే వారసుడిగా ఏర్పాటు చేశాడో, లేక వారసుడిగా ఆయన గుర్తించి ఆయన తరబిదు చేశాడో, వారసుడు నాయకత్వపు బాధ్యతలను చేపట్టి అతడు నాయకత్వంలో కొనసాగటం ఈ యొక్క నాయకుడు చూచినప్పుడు అది నిజమైన విజయము అంటాడు. సో ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ ది లెగసీ టు సమ్వన్, లీడర్షిప్ టు సమ్వన్, బట్ టు సీ హౌ హీ ఈస్ డూయింగ్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా ఆ యొక్క ప్రిన్సిపల్ ఆయన అద్భుతంగా ఆయన అడాప్ట్ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంచేత పౌలు తన యొక్క జీవితంలో మరణం గురించి కానీ, తన జీవితంలో ఖైదుని గురించి కానీ ఆయన బాధపడలేదు. కారణం ఏంటంటే ఆయనకు ఆసక్తి ఉండినప్పటికీ కూడా ఆయన డిఎన్ఏతో ఉన్న వాళ్ళని సిద్ధపరిచాడు. ప్రాముఖ్యంగా తిమోతి విషయంలో ఆయన బహు శ్రద్ధ వహించిన వాడుగా ఉంటున్నాడు. సో అంచేత సక్సెసరు ఆ యొక్క వాటిని టేకప్ చేయటం, తన యొక్క నాయకత్వాన్ని వారు చేతిపుచ్చుకుంటాం, మరి ఆ యొక్క చేతిపుచ్చుకున్న తర్వాత సమర్థవంతంగా వారు నాయకులుగా ఎదగటాన్ని నాయకుడు చూడటం అనేది నాయకత్వం యొక్క విజయంగా మనం చూస్తాము. అలానే ఇక్కడ దావీదు కూడా మరి సొలొమోన్ గురించినటువంటి తన యొక్క సింహాసనం గురించినటువంటి ఆ యొక్క నిబంధన, మనం డేవిడిక్ కవెనెంట్ అంటాం, దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఆ నిబంధనలో నుండి ఆయన ఆ నిబంధనకు వారసులుగా ఉన్న వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాం అనేది ఒక గొప్ప నాయకత్వపు ఆయన లక్షణంగా, ఒక ఆత్మీయమైన లక్షణంగా కూడా మనము చూడవచ్చు. రైట్. సో ఈ రోజున క్రైస్తవ సంఘం మరి ఈ యొక్క లెసన్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రాముఖ్యంగా మన కాంటెక్స్ట్ లో, మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో, సో మిజరబుల్లీ వీఆర్ ఫెయిలింగ్ టు గివ్ సక్సెసర్ ఇన్ ద లీడర్షిప్. నాయకత్వంలో మనము వారసులను సిద్ధం చేయడంలో మనము చాలా విఫలమవుతున్నాము అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నాయకత్వం యొక్క ఆ యొక్క కొనసాగింపు, లేక నాయకత్వం యొక్క టైం పీరియడ్, లీడర్షిప్ టైం పీరియడ్ ఈజ్ టైం బౌండ్. ఎప్పుడు కూడా మనల్ని ఒక పీక్ లో కొంతకాలమే ఉంటాం, తర్వాత మనము అక్కడికి వేరే వాళ్ళని తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశము. మనము నాయకత్వం నుంచి మనము రిసీడ్ అవుతున్న సమయంలో మనం ఎవరినైతే సిద్ధం చేస్తామో వారు ఆ స్థానంలో ఉండటం అనేది ప్రాముఖ్యమైన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నేను ఒక ఆర్గనైజేషన్ లో పనిచేశాను. ఆర్గనైజేషన్ లో ఆ యొక్క లీడర్షిప్ తో నేను మాట్లాడుతుండేవాడిని. నాట్ నౌ, అట్లీస్ట్ 20 years బ్యాక్. ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఎ wonderful organization with a great vision and with great success stories and its results. కానీ సక్సెసర్ని ఎంచుకుంటంలో, సక్సెసర్ విషయంలో, సక్సెసర్ని ఐడెంటిఫై చేయటంలో, సక్సెసర్ని
మరి మెంటర్ చేయడం విషయంలో వారు ఫెయిల్ అవటాన్ని ఎత్తి చూపించాను, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్ట్రస్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ అని చెప్పారు, రైట్? సో సమ్ పీపుల్ లాఫ్డ్ అట్ మీ అండ్ mocked at me, but years went by, around 20 years, 17, 18 years, and now we see that it has fallen flat. It's a very big organization and it has fallen flat. పూర్తిగా బోర్లు పడిపోయింది. మరి సక్సెసర్ ప్రతి వారు కూడా ఒక టైంలో ప్రతి వారు కూడా తాము సక్సెసర్ గా క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. మొత్తము మినిస్ట్రీ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. పోలీస్ కేసులు, కోర్టు కేసులు, హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీస్. కెన్ ఇమాజిన్ దిస్? ద ఫెయిల్యూర్ ఈస్ బికాస్ ల్యాక్ ఆఫ్ సక్సెసర్స్. సంచేత మరి ఫస్ట్ కింగ్స్ లో మనం చూసేది ఏంటంటే మరి సొలొమోను విజయానికన్నా ముందుగా దావీదు యొక్క లీడర్షిప్, ఆ యొక్క విక్టరీని మనం చూస్తూ వచ్చున్నాము. 2వ అధ్యాయంలో మరి సొలొమోనుకు దావీదు ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞలను మనం చూస్తూ ఉంటాము, రైట్? సొలొమోనుకు దావీదు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం చూస్తూ ఉంటాము, రైట్? సో ఈ యొక్క బుక్ ని ఎవరు రాశారు అనేటువంటి ఒక ప్రశ్న మనకి వస్తూ ఉంటది. సో ఈ యొక్క బుక్ ని చాలా వరకు అంగీకరించినటువంటి మరి అంగీకరించబడినటువంటి పర్సెప్షన్ ఏమిటంటే ఇది మరి ఇర్మియా రాసి ఉంటాడు, మరి ఇర్మియా ఈ యొక్క పుస్తకాలను రాసి ఉంటాడు అనేటువంటిది మరి అంగీకరించబడిన విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ యొక్క మరి బుక్ లో మనం చూసేది ఏంటంటే ఇర్మియా ఆయన ప్రవక్తగా, ఆయన ఒక హిస్టారియన్ గా, మరి ఆయన మరి ఈ యొక్క పరిపాలనలో లేక ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్బోధలను, లేక ఇశ్రాయేల్ దేశంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని ఆయన నొక్కి చెప్పటము, ఎత్తి చూపించటం అనేది మనము చూస్తూ ఉంటాము, రైట్? సో దేవుని యొక్క న్యాయపు తీర్పులు, రైట్? మరి దేవుని యొక్క న్యాయపు తీర్పులు విగ్రహారాధనకును మరి దుర్మార్గానికి వ్యతిరేకంగా ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఇర్మియా ఆయన ప్రవక్త కనుక ఆ యొక్క రియాక్టివ్ టోన్, నేను లాస్ట్ టైం మరి మీతో మాట్లాడినప్పుడు చెప్పినాను, 1 and 2 Samuel and 1 and 2 Kings ఆర్ ప్రాఫెటిక్, రిటన్ బై ప్రాఫిట్స్. ఆ యొక్క చరిత్రను ప్రవక్తలు రాశారు. ప్రవక్తల దృక్కోణంలో, ఫ్రమ్ ద పర్సెప్షన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ రాశారు, అండ్ దాన్ని ఇమీడియట్ గా రాశారు. అంచేత ఇమీడియట్ కాంటెక్స్ట్ లో రాసింది ఏదైనా సరే ఇమోషనల్ గా ఉంటుంది, రియాక్టివ్ గా కనిపిస్తుంది అనే విషయాన్ని మీతో చెప్పాను, రైట్? వి సీ ద ఫీలింగ్స్, ద వెయిట్ ఫీలింగ్స్ ఇన్ ది రైటింగ్స్ అని మనం చెప్పాను, రైట్? 1 and 2 Chronicles కన్సైజ్ హిస్టరీ, కానీ అది రిఫ్లెక్టివ్ గా రాశారు. అక్కడ ఇమోషన్స్ లేవు. తర్వాత జనరేషన్ వారు రాశారు కాబట్టి ఇమోషన్స్ కనపడవు, బట్ రిఫ్లెక్షన్స్ కనపడతాయి అనే విషయాన్ని, సో రియాక్టివ్ అండ్ రిఫ్లెక్టివ్ అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి అనే విషయాన్ని మీకు లాస్ట్ టైం మీకు చెప్పాను, కాబట్టి దాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి, రైట్? సో అంచేత ఇది మరి ఇర్మియా రాసింటాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారం అంటున్నాం, రైట్? సో ఈ యొక్క 1 Kings లో మనము మరి సొలొమోను యొక్క రూల్ చూస్తూ ఉన్నాము. సొలొమోను యొక్క మరి ఆయన పరిపాలన యొక్క ప్రారంభాన్ని మనం చూస్తూ ఉంటాము. తర్వాత సొలొమోను ఆయన యొక్క విజయాలను మనం చూస్తూ ఉంటాము. సొలొమోను యొక్క విజయాల్లో ప్రాముఖ్యమైనటువంటి విజయము హార్మోనీ అండ్ పీస్ ఆల్ ఓవర్ ఇజ్రాయెల్, రైట్? యొక్క యునైటెడ్ కింగ్డమ్ లో ఒక విధంగా చెప్పాలంటే గోల్డెన్ ఎరాగా మనం చెప్తూ ఉంటాము. యుద్ధములు లేకుండా మరి నెమ్మదితో కూడినటువంటి ఆ యొక్క సంవత్సరాలని సొలొమోను కాలంలో మనము చూస్తూ ఉంటాం. సో ఇట్స్ వన్ ఆఫ్ ది విక్టరీస్ ఆఫ్ సొలొమోన్ గా మనము చూస్తూ ఉంటాము, రైట్? రెండవదిగా సొలొమోను యొక్క విజయంలో సొలొమోను యొక్క మరి ఆ యొక్క దేవాలయం గురించినటువంటి ఆశ, రైట్? దేవాలయమును నిర్మించడంలో ఆయనకున్నటువంటి తండ్రి
యొక్క ఆజ్ఞ చొప్పున దేవాలయ మందిర నిర్మాణం కొరకైనటువంటి ఆ యొక్క మరి పనిలో ఆయన విజయం పొందటాన్ని మనము చూడవచ్చు. దేవాలయ నిర్మాణం గురించిన విషయాలు మనకి 5-7 అధ్యాయాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి 5-7 అధ్యాయాల్లో సొలొమోను దేవాలయ నిర్మాణం విషయంలో ఆయన చూపించినటువంటి ఆసక్తి, దేవాలయ నిర్మాణానికి ఆయన మరి దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి జ్ఞానాన్ని మనము 3 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఆయన చేసినటువంటి విజ్ఞాపన, మరి ఆయన మరి దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడటం, యెహోవా దేవుడు మరి సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఏది కావాలి అని అడిగినప్పుడు ఆయన ధనమును కీర్తిని కోరుకొనక ఈ ప్రజలను పాలించడానికి మరి తనకి అప్పగించబడినటువంటి పనులు ఇంక్లూడింగ్ బిల్డింగ్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ కట్టడానికి మరి కావలసిన జ్ఞానం కొరకు ప్రార్థించడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో అంచేత దేవుని మీద ఆధారపడి దేవాలయ నిర్మాణాన్ని మరి ఆయన మరి చేయటాన్ని మనము గమనించవచ్చు. సొలొమోనుకు ఇవ్వబడినటువంటి మరి ఆ యొక్క జ్ఞానం చొప్పున మరి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుటలో ఆయన దేవాలయ నిర్మాణాలను కొనసాగించుతున్న విషయాలని 5-7 అధ్యాయాలు 5-6-7 అధ్యాయాల్లో మనము చూస్తూ ఉంటాము. మరి 8వ అధ్యాయంలో మనకి మరి మందిర ప్రతిష్ఠతను గురించిన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో తిరిగి మరి 9వ అధ్యాయంలో దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షతను ఆ రాత్రి సమయంలో దేవుడు మరి సొలొమోనుతో మాట్లాడినటువంటి మాటలను మనము 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 10వ అధ్యాయంలో మరి ఆ యొక్క షేబ దేశపు రాణిని గురించిన సంగతులను మనకి మరి 10వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి 10వ అధ్యాయము 2వ భాగం నుంచి మరి మనం చూసినట్లయితే మరి ఒక గొప్ప మాట ఉంటుంది. భూరాజులందరికంటే 10వ అధ్యాయం 23వ వచనంలో భూరాజులందరికంటే సొలొమోను గొప్పవాడయ్యాడు అనే విషయం మనకి కనిపిస్తూ ఉంటారు. రైట్. సో అంచేత ద గ్లోరియస్ రెయిన్ ఆఫ్ సాల్మన్, మరి మహిమాయుక్తమైనటువంటి మరి ఆ యొక్క సొలొమోను యొక్క పరిపాలన, అతను అభిషేకము చేయబడటము, మరి తండ్రి వారసత్వాన్ని పొందుకుంటాం, తండ్రి ఆజ్ఞలు తనకి అప్పచెప్పబడిన ఆజ్ఞలు నెరవేర్చుటలో ఆయన ఇష్టమైన మనసు కలిగిన వాడుగా ఉండటం, దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని కోరుకుంటాం, మరి తండ్రి అప్పగించిన పనులన్నిటిని కూడా నెరవేర్చటం. సో ఈ యొక్క యునైటెడ్ కింగ్డమ్ లో మనకి కనపడేది ఏమిటి అంటే మరి ఒక గొప్పదైనటువంటి రాజుగా సొలొమోను, ఇట్స్ గోల్డెన్ ఎరాగా, స్వర్ణయుగంగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఈయన యొక్క పరిపాలన మరి 40 years గా మనకి కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో క్రీస్తు పూర్వం 971 BC 971 to 931 మరి 40 సంవత్సరాలు ఈయన పరిపాలన చేయటాన్ని మనము గమనించవచ్చు. రైట్. 11వ అధ్యాయంలో మనకి సొలొమోను యొక్క పాపాన్ని మనం చూస్తూ ఉంటాం. రైట్. తండ్రి మరి దావీదుని గురించి మనం చూసినప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడినప్పుడు తను స్థిరపడే వరకు కూడా దేవుని మీద ఎలాగనో ఆధారపడ్డాడో మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత బేత్షెబాతో కూడినటువంటి పాపం మనకు కనిపిస్తుంటది. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలాగున తన యొక్క ఇంటిలోను మరి రాజ్యములో సమస్యలు వచ్చాయో మనం చూస్తూ ఉంటాం. ఆ ప్యారలల్ని మళ్ళా తిరిగి ఇక మొదటి రాజుల గ్రంథంలో పునరావృతం అవడం అనేది మనకు కనిపిస్తుంది. ఇట్స్ బీన్ రిపీటెడ్. మరి సొలొమోను ఎస్టాబ్లిష్ అయ్యాడు, సొలొమోను గొప్పదైన విజయాలు పొందాడు, సొలొమోను దేవాలయమును మందిరాన్ని ఆయన కట్టాడు, అది హిస్టారికల్ ఈవెంట్. సొలొమోను సమస్త రాజుల కంటే జ్ఞానం గలవాడుగా ఉన్నాడు. మరి షీబ రాణి యొక్క సాక్షి మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క స్వర్ణయుగంలో మరి సొలొమోను యొక్క పాపం కూడా మరి ఇక్కడ మన కొరకు గ్రంథస్థం చేయబడటం అనేది చూస్తూ ఉంటాము. 11వ అధ్యాయం అంతా కూడా మనకి సొలొమోను గురించినటువంటి సొలొమోను యొక్క పాపమును మనకి గురించిన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. రైట్. సో ఈ యొక్క 1 Kings లో మరి 12th chapter నుంచి మనం చూసినట్లయితే
22nd చాప్టర్ వరకు కూడా మనకి మరి సొలొమోను తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క డివైడెడ్ కింగ్డమ్ గురించిన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. రైట్, డివైడెడ్ కింగ్డమ్ విభాగించబడినటువంటి ఆ యొక్క మరి పరిపాలన గురించిన విషయాన్ని మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి 10 గోత్రాలు ఉత్తర ఇశ్రాయేలుగా, మరి 2 గోత్రాలు దక్షిణ యూదాగా విభజించబడి చరిత్రలో దావీదు యొక్క విజయం, గొప్పదైన విజయంలో ఇశ్రాయేల్ 12 గోత్రాలని పరిపాలన చేసేటువంటి యునైటెడ్ కింగ్డమ్ యొక్క పతనం మళ్ళా ఇక్కడ సొలొమోను తర్వాత రెహబాము కాలంలో జరగటాన్ని మనం చూస్తూ ఉంటాం. దీనికి కారణం మనకి దేవుని వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము, మరి దావీదు యొక్క పాపం యొక్క కొనసాగింపును గురించిన విషయాల్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారమైంటున్నాం. 12, 13, 14 అధ్యాయాల్లో మనకి ఇశ్రాయేలు లో లేక ఉత్తర ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యెరోబోము పాలన ఉన్నటువంటి ఆ యొక్క 10 గోత్రాలను గురించిన విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇక్కడ నుంచి మనకి చాలా చక్కగా ప్రతి రాజు సింహాసనాన్ని ఎక్కటం, అభిషేకించబడటం, తను ఏ తారీఖున లేక ఏ సమయంలో ఆయన సింహాసనాన్ని అధిరోహించాడో చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాము. ఎక్కడ నుండి ఆయన పరిపాలన చేశాడో మనం చూస్తూ ఉంటాము. ఎంతకాలము పరిపాలన చేశాడో మనం చూస్తూ ఉంటాము. తర్వాత అతని యొక్క క్యారెక్టర్ని మనం చూస్తాం. సో ఇశ్రాయేలు 4 విషయాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఇశ్రాయేల్ రాజుల గురించి చెప్పేటప్పుడు 4 విషయాలు. డేట్ ఆఫ్ అసెన్షన్, there are 4 things that we need to remember. So in all of the divided kingdoms, right? The reign of Israel and the reign of Judah, right? So 4 things in the reign of Israel. Number one is the date of ascension. Okay, వారు ఎప్పుడు రాజుగా అభిషేకం చేయబడ్డారు. ఇజ్రాయెల్, నార్దర్న్ ఇజ్రాయెల్ 10 గోత్రాలు. రైట్, రెండవదిగా ద నేమ్ ఆఫ్ ది క్యాపిటల్ వేర్ హీ రెయిన్. రైట్, మనకి తెలుసు ఈ యొక్క షోమ్రోన్ గురించిన విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది. రైట్, ద నేమ్ ఆఫ్ ది క్యాపిటల్ వేర్ హీ రెయిన్. తర్వాత మూడవదిగా ద లెంత్ ఆఫ్ కింగ్స్ రెయిన్, మరి రాజుల యొక్క పరిపాలన కాలాన్ని మనం చూస్తూ ఉంటాము. నాలుగవదిగా బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ హిస్ క్యారెక్టర్, రాజు యొక్క క్యారెక్టర్ గురించిన విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. రైట్, సో ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. నార్దర్న్ ఇజ్రాయెల్లో 4 విషయాల్ని రిపీటెడ్గా, అంటే ఒక విధంగా ఒక ఫార్ములాలా పెట్టుకున్నారు. మరి రాసేటప్పుడు రాజు యొక్క పేరు, ఆయన ఎప్పుడు అధిరోహిస్తున్నాడు, రెండవది ఏ క్యాపిటల్ నుంచి ఆయన పరిపాలన చేశాడు, మూడవది ఎంతకాలం పరిపాలన చేశాడు, నాలుగవదిగా ఆయన యొక్క గుణం ఏమిటి అనే విషయాన్ని తెలియచేయటాన్ని మనము గమనించవచ్చు. రైట్, సో యూదా రాజుల గురించి మనం చూసినట్లయితే మరి ఇలాగనే కనిపిస్తూ ఉంటుంది. రైట్, మొట్టమొదటిగా ద డేట్ ఆఫ్ అసెన్షన్. రైట్, యూదా రాజుల గురించి కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. ద డేట్ ఆఫ్ అసెన్షన్, ఏజ్ అట్ అసెన్షన్, ఏ వయసులో ఆయన పరిపాలనలోకి వచ్చాడని మనకు కనిపిస్తుంది. మూడవదిగా లెంత్ ఆఫ్ కింగ్స్ రెయిన్, మరి ఆ యొక్క రాజు యొక్క మరి పరిపాలన కాలాన్ని మనకి చూస్తూ ఉంటాం. మూడవదిగా రాజు యొక్క పరిపాలన కాలం. నాలుగవదిగా నేమ్ ఆఫ్ ద క్వీన్ మదర్. ఇది ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క తల్లి, రాజు యొక్క రాజు యొక్క తల్లిని గురించిన విషయాన్ని ప్రస్తావన చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక పాలిగమీలో మనకి కనపడేది ఏంటంటే ఫాదర్ కుడ్ బి వన్, మదర్స్ కుడ్ బి మెనీ. అంచేత ఎవరి కుమారుడు
ఆ యొక్క విషయాన్ని మరి సదరన్ కింగ్డమ్ లో మనకి రైట్ అని మనం చూస్తాం. నేమ్ ఆఫ్ ది క్వీన్ మదర్ గురించి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఐదవదిగా మరి రాజుకు ధర్మశాస్త్రంతో ఉన్నటువంటి ఆ యొక్క కంపారిజన్ ని మరి అంటే దావీదుని ఒక పారామీటర్ గా, దావీదుని ఒక 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 ప్రామినెంట్ రిఫరింగ్ పాయింట్ గా ఇక్కడ చెప్పటాన్ని మనం గమనించవచ్చు. రైట్. సో సమ్మరీ ఆఫ్ ద కింగ్స్ రిలేషన్ టు ది లాస్ అండ్ కంపారిజన్ విత్ డేవిడ్ హిస్ ఫాదర్. తండ్రి ధర్మశాస్త్రమును వారు మరి ఆచరించుటలో మరి వారు ఎలాగ ఉన్నారు అనే విషయం కనిపిస్తూ ఉంటుంది. తిరిగి దావీదు వలె దేవుని చిత్తానుసారముగా జీవించినాడు. తమ పితరుడైన దావీదు వలె కాకుండా వారు జీవించారు. ఆ కంపారిజన్ ని మనము ఈ యొక్క సదరన్ కింగ్స్ గురించినటువంటి ఈ యొక్క యూదా రాజుల గురించి చెప్తున్నప్పుడు వివరించడాన్ని మనము గమనించవచ్చు. రైట్. సో ఇది మనము ఇక 1 కింగ్స్ లో మనం చూసేటువంటి జనరల్ ప్యాటర్న్, ఆ యొక్క ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్స్ గురించిన విషయాలు మనం గమనించవచ్చు. రైట్. సో 12 నుండి 14 అధ్యాయాల్లో మనకి ఫోకస్ ఇజ్రాయెల్, నార్దర్న్ ఇజ్రాయెల్లో మరి నార్దర్న్ ఇజ్రాయెల్ గురించిన విషయాలు మనకి కనిపిస్తున్నాయి. 10 గోత్రాల గురించినటువంటి పరిపాలన కనిపిస్తా ఉంది. 15 నుండి 15 అధ్యాయం నుండి మనం చూసినట్లయితే మరి ఆ యొక్క సదరన్ జూడాని గురించిన విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. 15 అధ్యాయము సదరన్ జూడాని గురించినటువంటి విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. మళ్ళా 15 అధ్యాయము 25వ వచనం నుండి 16 అధ్యాయము 28వ వచనం వరకు మనం చూసినట్లయితే మరలా నార్దర్న్ కింగ్డమ్ మీద ఉన్నటువంటి ఫోకస్ ని మనం చూస్తూ ఉంటాము. రైట్. సో తిరిగి మనము 16 అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే మనకి మరి ఆహాబు మరి ఏలియా వారి మీద ఇవ్వబడినటువంటి ఫోకస్ ని మనము చూస్తూ ఉంటాము. నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ యొక్క పాపం మరి ఎలా మరి అది ఎదుర్కొన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. రైట్. సో కాబట్టి మరి ఆ యొక్క ఏలియా యొక్క ఆ యొక్క గొప్పదైనటువంటి మినిస్ట్రీని ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. రైట్. సో ఏలియా యొక్క మినిస్ట్రీలో మనకి జరిగినటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి కార్యాలు, ద మిరకల్స్ దట్ హ్యాడ్ హ్యాపెండ్, మనము చూస్తూ ఉంటాము. జాన్ మెకార్థర్ ఆయన ఈ యొక్క దేవుని యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ గురించి ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిగా ఎక్సడస్ లో మనం చూస్తాము, నేను దిగి వచ్చి ఉన్నాను అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటది కదా. మరి ఎక్సడస్ అంతట్లో కూడా ఆ యొక్క తెగుళ్ళు మరి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని మిరాక్యులస్ గా నడిపించడం, దట్స్ కాల్డ్ దే ఆర్ కాల్డ్ మిరాక్యుల్స్ అన్నమాట. ఆయన ఎలా చాచిన హస్తంతో ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు అనేటువంటి విషయాన్ని కనిపిస్తూ ఉంటుంది. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్సడస్ ఇస్ వాట్ వి కాల్ ద మిరకల్స్ అన్నమాట. రెండవ ప్రామినెంట్ ఏది అంటే ఏలియాని గురించిన విషయమే. రైట్. ది మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా. ఏలియా చేసినటువంటి భీకరమైన కార్యాలు, దేవుడు ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవటాన్ని మనం చూస్తూ ఉంటాం. రైట్. ఆ యొక్క పాపమును ఎదుర్కొంట్లో, ఇశ్రాయేల్ ప్రజలను పశ్చాత్తాపం కొరకు నడిపించట్లో తాను దేవుడునని వారికి డెమాన్స్ట్రేట్ చేసుకుంటంలో ఏలియాను వాడుకున్నటువంటి తీరుని గురించిన విషయాలు మనము చూస్తూ ఉంటాం. మూడవదిగా మనం చూసేది ఏంటంటే ద వెరీ మినిస్ట్రీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మరి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన అటువంటి అద్భుతాలు, చనిపోయిన వారు లేవటము, రోగులు స్వస్థపరచటము, అంటే అది చాలా స్పష్టంగా ఇర్రిఫ్యూటబుల్ గా మనకు కనపడేటువంటిది, సస్పిషియస్ కి తావులేని రీతిగా కనపడేటువంటిది. రైట్. బాహాటముగా ఆయన చేసినటువంటి కార్యములు గురించిన విషయాన్ని మనం చూస్తుంటాం. మరి తర్వాత అపోస్తులు చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉంటాము.
జాన్ మెకార్థర్ గారు ఏమంటారు అంటే, ఇటువంటి ప్యాటర్న్ని మళ్ళా మనము ట్రిబులేషన్, గ్రేట్ ట్రిబులేషన్ కాలంలో మనం చూస్తాము, రైట్? సో whatever we've seen in Exodus, whatever we've seen in the life and ministry of Elijah, whatever we've seen in the in the ministry of incarnate Christ and the church, we'll see it again during the tribulation and great tribulation period అంటాడు. నేను ఈ యొక్క మాట చెప్పటంలో ఆ కంపారిజన్స్, 4 ఇంపార్టెంట్ మిరాక్యులస్ పవర్ఫుల్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్ గురించి మీకు ఎత్తి చూపించడంలో ఉద్దేశం ఏంటంటే, ఏలియా ఈ యొక్క అపోస్టసీని, ఈ యొక్క దుర్బోధలను ఖండించడంలో ఇశ్రాయేలు ప్రజలు మరి పాపము చేయటానికి హేతువైనటువంటి మరి యెరోబాము కుటుంబమును ఎదుర్కొంట్లో, ఆహాబును ఎదుర్కొంట్లో, యెజెబెలును ఎదుర్కొంట్లో ఏలియా యొక్క పాత్ర ఎంత గొప్పదో మనకి ఈ యొక్క 16 అధ్యాయం నుండి 22 అధ్యాయంలో మనకి కనిపిస్తా ఉంటుంది, రైట్? సో అంచేత మరి ఫస్ట్ కింగ్స్ లో మనము ఈ యొక్క ప్యాటర్న్ ని మనం చాలా అద్భుతంగా మనము చూడవచ్చు, రైట్? అద్భుతంగా మనం చూడవచ్చు. ఈ యొక్క యెరోబాము యొక్క పాపం ఏమిటి మనము ఆలోచన చేసినట్లయితే, ఇట్ ఈస్ నాట్ జస్ట్, హీ వాజ్ నాట్ జస్ట్ ద పవర్ మాంగర్. అతడు కేవలము రాజకీయమైనటువంటి ఆసక్తి కలిగిన వాడు మాత్రమే కాదు. యెరోబాము మరి తను 10 గోత్రముల యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారు తిరిగి దక్షిణ దేశంలో ఉన్నటువంటి యూదాలో ఉన్నటువంటి యెరూషలేము యొక్క మందిరము దగ్గరికి వెళ్ళటానికి యెరోబాముకి ఇష్టం లేదు. కాబట్టి సొలొమోను కట్టించినటువంటి దేవాలయం దగ్గరికి వెళ్లకుండా ఉండాలి అని అంటే, నేను మరి ఆ యొక్క షోమ్రోన్లో నేను మరొక దేవాలయాన్ని కట్టాలి, బయలుకు దేవతలు కట్టాలి, బలిపీఠాలు కట్టాలి, రైట్? ప్రజలకు అప్పీల్ చేస్తున్నాడు, మీరు అంత దూరం వెళ్ళనవసరం లేదు, మన రాజధానిలోనే మనకు దేవుని బలిపీఠం ఉన్నది, కాబట్టి ఇక్కడ మీరు దేవుణ్ణి ఆరాధించండి, రైట్? చూడండి, ఒక రాజకీయపు ఎత్తుగడ కొరకు మతాన్ని ఎలా వక్రీకరిస్తున్నాడో మనకు కనిపిస్తా ఉంది. అది యెరోబాము దగ్గర నుండి వారి యొక్క తరంలో ఉన్న వారందరికీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా అది వర్తించేదిగా ఉన్నది. ఎందుకు ఏలియా అంత పవర్ఫుల్ గా, అంత రోషంతో చేస్తున్నాడు అంటే, దేవుని యొక్క నిబంధన ఇక్కడ దేవాలయం గురించిన నిబంధన దావీదుతో ఆయన చేశాడు, ఇశ్రాయేల్ ప్రజలందరి కొరకు కూడా చేశాడు. యెరోబాము యొక్క సంతతి వారు, లేక యెరోబాము యొక్క లీనియేజ్ రాజులైన వారు బలిపీఠ షోమ్రోన్లో దేవుడు ఉన్నాడు. షోమ్రోనుకు మనము ఉత్తర ఇశ్రాయేలు ప్రజలు మనము యెరూషలేమును వెళ్ళనవసరం లేదు, దేవుని సన్నిధిలో కనపడనవసరం లేదు అనేటువంటి తాత్పర్యాన్ని ఆయన ఇవ్వటం కొరకు మతాన్ని తన రాజకీయం యొక్క అభివృద్ధి కొరకు మతాన్ని ఉపయోగించుకుంటాన్ని, మతాన్ని పర్వర్ట్ చేయటాన్ని మరి ఏలియా సహించలేదు. సంచేత మరి ఆయన రోషం కలిగి ఆ యొక్క మినిస్ట్రీ చేయటాన్ని మనము గమనించుకోవాలి, రైట్? ఇక్కడ మనము యాజ్ లార్డ్స్ పీపుల్ we need to remember this, we need to recognize this. ఈ యొక్క పాఠాన్ని మనము నేర్చుకోవాలి, మన యొక్క మినిస్ట్రీస్ లో నేర్చుకోవాలి. ఈ రోజున మన యొక్క మినిస్ట్రీస్ లో ఇదే యెరోబాము యొక్క తత్వము క్రైస్తవ నాయకుల్లో కూడా ఉంటున్నది. క్రైస్తవ నాయకులు స్వార్థపూరితమైనటువంటి ఆ యొక్క ప్రవర్తనతో, స్వార్థపూరితముగా మరి ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళవలసిన ప్రజలను దేవుని వైపుకు కాకుండా తమ వైపుకు తిప్పుకోవటాన్ని, తమ వైపు తిప్పుకోవటానికి దేవునికి ఇష్టము కానటువంటి బలిపీఠాలను కట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో దేవుని యొక్క పరిచర్యను దేవుని విధానంలోనే చేయాలి. సంఘం యొక్క ఉద్దేశము, సంఘం ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము ఏమిటంటే, ప్రజలు తన దగ్గరికి రావాలి.
నాయకుడి దగ్గరికి కాదు, ప్రజలు నాయకుడిని ఆరాధించడం కాదు, లేక ప్రజలు ఒక చర్చ్ బిల్డింగ్ని ఆరాధించడం కాదు, ప్రజలు ఒక డినామినేషన్ ఆరాధించడం కాదు, ప్రజలు దేవుని దగ్గరికి వస్తున్నారా లేదా. ది మార్క్ ఆఫ్ ఎ ట్రూ రివైవల్, ఒక నిజమైనటువంటి ఉద్యమం యొక్క ఒక లక్షణం ఏమిటంటే, ప్రజలు వాక్యం విన్నప్పుడు వారి యొక్క దృష్టిని దేవుని వైపు మళ్ళిస్తారు. దే విల్ గెట్ అటాచ్ టు గాడ్. వారు దేవునితో అనుసంధానం చేయబడతారు, దేవుణ్ణి హత్తుకుంటారు, దేవుని దగ్గర తమ పాపాలను ఒప్పుకుంటారు, దేవునితో రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకుంటారు. రైట్, దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ట్రూ రివైవల్. నిజమైనటువంటి ఉద్యమం యొక్క లక్షణంగా మనము గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో అది మనము ఈ యొక్క 1 Kings లో ఏలియా యొక్క మినిస్ట్రీలో మనము చూస్తూ ఉన్నాము. ఏలియా యొక్క ఇప్పుడు 2వ రాజుల గ్రంథంలోనికి మనము వస్తాము. రైట్, సో 2వ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే మరి మొదటి 16 అధ్యాయాలలో కూడా తిరిగి అదే కొనసాగించబడటాన్ని మనం చూస్తూ ఉంటాము. రాజ్యము, చీకటి రాజ్యం యొక్క కొనసాగింపుగా మనం చూస్తాము. దేవుని యొక్క దృష్టిలో చెడును కొనసాగించిన వారుగా మనకి కనిపిస్తా ఉన్నది. రైట్, సో ఈ యొక్క 2 Kings లో ఏలియా యొక్క మినిస్ట్రీ యొక్క కల్మినేషన్ ని మనము చూస్తూ ఉంటాము. రైట్, మొదటి 2 అధ్యాయాల్లో 2వ అధ్యాయము 11వ వచనం వరకు కూడా ఏలియా యొక్క మినిస్ట్రీ యొక్క కొనసాగింపును మనం చూస్తూ ఉంటాం. రైట్, అంటే ఏలియా ఆయన ఎటువంటి తాత్పర్యంతో ఆయన దేవుణ్ణి వెంబడించాడు, ఎటువంటి తాత్పర్యంతో పాపాన్ని ఎదుర్కొన్నాడు, దుర్బోధలను ఎదుర్కొన్నాడు, దేవునికి వ్యతిరేకముగా జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రాక్టీసెస్ని ఎదుర్కొన్నాడు. ఆ ఎదుర్కొనేటువంటి క్రమంలో ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆయన మరి ఆయన ఆహాబును ఎదుర్కొంటున్నాడు, ఆయన యెజబెల్ని ఎదుర్కొంటున్నాడు. అంటే ఒక పొలిటికల్ పవర్ని ఎదుర్కొంటంలో అది సామాన్యమైన విషయం కాదు. అంచేది అందుకనే ఆయన మరణాపేక్ష కలిగిన వాడుగా ఉండి నేను చచ్చిపోతాను అంటాడు. నాకు మరణం ఇమ్మని అడుగుతూ ఉంటాడు. ఆ యొక్క గొప్పదైనటువంటి విజయం తర్వాత హీ ఫెల్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆల్ ఎలోన్. తాను ఒంటరిగా ఉన్నవాడుగా ఫీల్ అవుతూ ఉన్నాడు. తన యొక్క మినిస్ట్రీ అయిపోయిందని అని తలంచాడు. అంచేత నన్ను తీసుకో అంటాడు. కానీ దేవుడైన యెహోవా ఏలియాకు ప్రత్యక్షమవటం, ఏలియాను బలపరచడం, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. తర్వాత మరి మనం చూసినట్లయితే ఏలియా యొక్క మినిస్ట్రీలో ఆయన రాజును అభిషేకిస్తాడు, ఆయన యాజకుని అభిషేకిస్తాడు, ఆయన ప్రవక్తను అభిషేకం చేస్తాడు. అంచేత ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో ఉండేటువంటి ఆ 3 ఆఫీసెస్ యొక్క సక్సెసర్ని మరి ఏలియా అభిషేకించిన తర్వాతనే ఆయన కొనుక్కోబట్టాన్ని మనము చూస్తూ ఉంటాము. రైట్, సో ఇక్కడ మనము మొదటి అధ్యాయము నుండి 2వ అధ్యాయము 11వ వచనం వరకు కూడా మరి యెహోవా మాట చొప్పున, యెహోవా వాక్కు చొప్పున ఏలియా ఆయన ఆరోహణం అవటం అనేది మనం చూస్తూ ఉన్నాము. గమనించండి, ఏలియా మరణ అపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశంలో ఏలియా ఆత్మహత్య చేసుకుంటాం కానీ, లేకపోతే అర్ధాంతరంగా చనిపోవటం కానీ దేవుని యొక్క ఉద్దేశం కాదు. రైట్, దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా మరి ఏలియాను సాతాను ప్రోత్సహించడాన్ని మనం గమనించవచ్చు. కానీ దేవుడైన యెహోవా ఏలియాను ఆయన మరి సజీవుడిగా తీసుకుని వెళ్ళటము, ఆయన ఆరోహణం అవటాన్ని మనం చూస్తూ ఉంటాము. రైట్, సో అంచేత మొదటి అధ్యాయము 2వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా ఏలియా యొక్క ప్రయాణం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రయాణంలో మరి ఎలీషా ఒక్కడే చివరి వరకు కూడా
ఏలియాను వెంబడించినట్లుగా కనిపిస్తా ఉంది. మరి ఏలియా అడుగుతున్నప్పుడు ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అని అడిగినప్పుడు రెండంతల ఆత్మ కొరకైనటువంటి ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనను చేయటాన్ని మనము చూస్తూ ఉంటాము. రైట్. సో ఆ 2వ అధ్యాయము 12వ వచనం నుండి ఎలీషా యొక్క మరి పరిచర్యను మనము గమనించవచ్చు. ఎలీషా యొక్క పరిచర్యను గమనించవచ్చు. సో తిరిగి 8వ అధ్యాయము 16వ వచనం నుండి మనము ఆ తిరిగి 8వ అధ్యాయం 16వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు కూడా మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు వీరి మధ్య నుండి జరుగుతున్నటువంటి ఆ యొక్క దేవుని దృష్టిలో వారు చేస్తున్నటువంటి పాపం, మరియు దేవుడు ఎలాగైనా వారిని ఆయన శిక్షిస్తున్నాడు, తిరిగి వేరొక రాజుని ఇస్తున్నాడు అంటే విషయాలు మనము గమనించవచ్చు. దేవుని దృష్టిలో ఆ చీకటి రాజ్యం కొనసాగించబట్టాన్ని మనము గమనించవచ్చు. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు చూసినట్లయితే మరి BC 853 నుంచి BC 853 నుంచి BC 722 వరకు కూడా ఉన్నటువంటి సంగతులను మనం చూస్తూ ఉంటాము. దే కంటిన్యూ టు లీడ్ ఎ సిన్ఫుల్ లైఫ్ గా మనకి కనిపిస్తా ఉంది. వారు పాపముతో కూడినటువంటి జీవితాన్ని జీవించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. నేను రాత్రికాల సమయంలో మీకు ఒక ఇది పంపించాను. దయచేసి ఇది గమనించండి. ఒక నిమిషము. మీకు ఆ యొక్క వాట్సాప్ ఒకవేళ మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఆ యొక్క లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మినిట్ అండి. మీకు వాట్సాప్ లో పంపించినాను, దయచేసి చూడండి. ప్రాఫిట్స్ అండ్ ప్రాఫెసీ అనేటువంటి టైటిల్ తో మీకు పంపించాను. సమూయేలుకు ముందున్నటువంటి ప్రవక్తలను గురించిన విషయాలు. మొట్టమొదటిగా ప్రయర్ టు శామ్యూల్ అని మరి ఆ యొక్క హెడ్డింగ్ మీద కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. తిరిగి మోనార్కీ అంటే ఈ యొక్క రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలను మనం చూస్తూ ఉంటాము. ఫ్రమ్ ది డివిజన్ ఆఫ్ మోనార్కీ టు అషీరియన్ పీరియడ్, ఎక్సైల్ వరకు వెళ్ళినటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలను మనం చూస్తూ ఉంటాము. తర్వాత 8వ శతాబ్దంలో ఉన్నటువంటి అంటే మిడిల్ ఆఫ్ ది ఎక్సైల్ ఆర్ జస్ట్ బిఫోర్ ఎక్సైల్ ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తను మనం చూస్తూ ఉంటాము. తర్వాత 7th century ప్రాఫిట్స్ చూస్తూ ఉంటాము. తర్వాత మరి 6th century ప్రాఫిట్స్ చూస్తూ ఉంటాము. దేర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఎజ్కియల్, డానియల్ మిడిల్ ఆఫ్ ది ఎక్సైల్ ఉన్నటువంటి వారు. తిరిగి పోస్ట్ ఎక్సైలిక్ ప్రాఫిట్స్ మనం చూస్తూ ఉంటాం. రైట్. ఒకవేళ మీరు ఈ యొక్క ఇఫ్ యూ కెన్ టేక్ ఎ ప్రింట్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ కీప్ ఇట్ విత్ ఇట్ విల్ బి వెరీ నైస్. మీరు దీన్ని తీసుకుని మీ దగ్గర పెట్టుకోనండి. ఇందులో మనకి ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవితంలో వారు ఎలాగున దేవుడు వారిని కనికరించి వారికి ప్రవక్తలను ఇచ్చాడో మనకు కనిపిస్తూ ఉంది. వారు పాపం చేస్తున్నప్పటికీ కూడా, పాపములో కొనసాగుతున్నప్పటికీ కూడా వారి ఎడల కనికరం చూపుతూ తన యొక్క
డిసిప్లిన్ వారిని చేస్తూ ఆయన ఎలా నడిపించాడో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ మనము ఎలీషా యొక్క ఆ యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాం. తర్వాత ఆయా ప్రవక్తలు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక ఆ ఒక ఆలోచన, సజెషన్ ఇస్ దిస్, అదేమిటంటే మనము ఈ యొక్క చరిత్ర పుస్తకాలు చదువుతున్నప్పుడు మీకు ఇవ్వబడిన లిస్ట్ లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తలు, ఆ ప్రవక్తలు ఏ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో ఆ ప్రాఫెసీని మనకి వారికి ఆ ప్రజల దగ్గరికి తీసుకుని వచ్చారు. ఏ రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రాఫెసీ వచ్చింది, మీకా ఏ రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రాఫెసీ వచ్చింది, ఇర్మియా ఏ రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ప్రాఫెసీని తీసుకొచ్చాడు అనేటువంటిది మనకి అర్థమైనట్లయితే ద రెలవెన్సీ ఆఫ్ ప్రాఫెసీ ఇన్ దట్ కాంటెక్స్ట్ అనేటువంటిది, ఆ సందర్భంలో ఆ యొక్క ప్రవచనం యొక్క ఇమీడియట్ కాంటెక్స్ట్ యొక్క రెలవెన్స్ ని మనం అర్థం చేసుకోవటానికి మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్స్ ఎ స్టడీ. I encourage you to do that. ఆ యొక్క ఏ యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్ లో ప్రవక్తలు ఆ యొక్క ప్రవచనాన్ని తీసుకుని వచ్చారు, లేక దేవుడు ఆ ప్రవక్తల ద్వారా ప్రవచనాన్ని పంపించాడు అనేటువంటిది మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. రైట్. సో 17వ అధ్యాయం అంతటిని కూడా మనం చూసినట్లయితే మరి ఆ యొక్క ఇశ్రాయేలీల యొక్క పతనాన్ని మనం చూస్తూ ఉంటాము. 18 నుంచి 23వ అధ్యాయం వరకు కూడా మరి యెహోవా కల్దీయులను పంపించడాన్ని మనం చూస్తూ ఉంటాం. నార్దర్న్ ఇజ్రాయెల్ మొదటగా మరి వారు కల్దీయుల చేతిలో పడిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాము. తిరిగి యూదా వారు నెబుకద్నెజరు ఆధీనంలోకి, బబులోను యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోవటాన్ని మనము చూస్తూ ఉంటాము. రైట్. మనము లాస్ట్ టైం అంటే ఇంతకుముందు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పినాను ది ఆథర్స్ యొక్క రైటింగ్ స్టైల్ గురించి చెప్పాం కదా. సో ఈ యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ మనం చూసినట్లయితే మనకి ఈ యొక్క డిసెండింగ్ ఆర్డర్ మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ యొక్క అవరోహణ క్రమంలో మనకి ఈ యొక్క పుస్తకం రాయటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఒక క్లైమాక్స్ లేకుండా ఒక యాంటీ క్లైమాక్స్ లో ఈ యొక్క పుస్తకాన్ని ముగించడం, ఒక విషాదంతో, ఒక నిరాశతో, ఒక విషాదంతో, మరి ఒక నిస్పృహతో వారు ఈ యొక్క వారి యొక్క హిస్టరీ ముగించబట్టాన్ని, ఆ యొక్క 1 and 2 కింగ్స్ లో ముగించబట్టాన్ని మనము చూస్తూ ఉంటాము. ఈ యొక్క కింగ్స్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు నార్దర్న్ కింగ్స్ కన్నా సదరన్ కింగ్స్ లో కొంతమంది దేవుని యొక్క భయానికి లోనైన వారుగా, దేవుని యొక్క భయంలో వారు ఉన్నవారుగా మనకి కనిపిస్తూ ఉంటది. యోషియా యొక్క పరిపాలన గురించి, యోషియా కాలంలో జరిగినటువంటి రివైవల్ గురించిన విషయాలు మనము చూడవచ్చు. రైట్. సో ఇది మనము 1 and 2 కింగ్స్ లో చూసేటువంటి విషయాలు. రైట్. నౌ లెట్ us come to 1 and 2 Chronicles. మొదటి 2 దినవృత్తాంత గ్రంథంలోనికి వస్తాము. దాని యొక్క సెట్టింగ్ ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క 1 and 2 కింగ్స్ లో, క్రానికల్స్ లో మనకి కనిపించేది ఇశ్రాయేలు ప్రజలు. ఇది ఈ యొక్క కాంటెక్స్ట్ ఏమిటి అంటే ఒక న్యూ జనరేషన్ హ్యాస్ కమ్ అప్. ఒక కొత్త తరం మరి బయటికి వచ్చింది. వీరు చెరలో ఉన్నటువంటి తరం. ఈ యొక్క కొత్త తరం వారు వీరికి చెరలో ఉన్నారు, కల్దీయుల యొక్క పాలనలో ఉన్నారు, బబులోను వారి యొక్క పాలనలో ఉన్నారు.
వీరికి వీరికి తమ యొక్క పితరుల గురించినటువంటి విషయాలు వీరికి వారి యొక్క భాషలో వారి యొక్క కాంటెక్స్ట్ లో అర్థం చేసుకుంటాం కొరకు ఈ యొక్క 1 and 2 క్రానికల్స్ రాయడం అనేది మనం చూస్తూ ఉంటాము. దావీదు యొక్క దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన యొక్క ప్రాధాన్యతను మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఈ యొక్క బుక్ను గురించి ఈ యొక్క కాంటెక్స్ట్ గురించి ఒక బైబిల్ ఆథర్ ఇట్లా 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 రాశాడు. ఇన్ ది పోస్ట్ ఎక్సైల్ హిస్టారికల్ అండ్ ప్రాఫిటిక్ బుక్స్, లైఫ్ ఆఫ్టర్ ఎక్సైల్ ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ ఎ మిక్చర్ ఆఫ్ ఈ యొక్క చెర యొక్క ముగింపులో వారి యొక్క జీవితము ఇలా ఉంది అని రాస్తూ ఉంటాడు. ఎజ్రా నుంచి ఆయన తీసుకుని రాస్తూ ఉంటాడు. ఫ్రమ్ టెర్రర్ టు సెలబ్రేషన్, ఒక భయానకమైనటువంటి పరిస్థితి నుంచి వారు పండగ చేసుకునేటువంటి ఆ యొక్క అనుభవం. ఏ మిక్చర్ ఆఫ్ పోస్ట్ ఎక్సైల్, ద లైఫ్ ఆఫ్టర్ ఎక్సైల్ ఈజ్ ప్రజెంటెడ్ యాజ్ ఎ మిక్చర్ ఆఫ్ టెర్రర్ టు సెలబ్రేషన్. ఒక భయానకమైన పరిస్థితి నుండి పండుగ వాతావరణంలోనికి వారు వెళ్తున్న సమయం. ఫ్రమ్ ఫియర్స్ టు ట్రయంఫ్, భయం నుంచి, ఫ్రమ్ టియర్స్ టు ట్రయంఫ్, కన్నీటి నుంచి విజయంలోనికి వెళ్తున్నటువంటి ప్రయాణం. ఫ్రమ్ ఫియర్ టు ఫ్రస్ట్రేషన్, అండ్ భయం నుంచి ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్, తబ్బిబ్బు అవుతున్నటువంటి సందర్భం నుంచి వెళ్తున్నటువంటి ప్రయాణం. ఫ్రమ్ జాయ్ అండ్ ఎంకరేజ్మెంట్, సంతోషము ప్రోత్సాహంతో కూడినటువంటి వాతావరణంలో. ఫ్రమ్ అన్ఫెయిత్ఫుల్నెస్ టు కన్ఫెషన్, వారు నమ్మకముగా లేనటువంటి స్థితి నుంచి ఒప్పుకోలుకు వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటున్నారు. రైట్. సో ఇక్కడ ఈ యొక్క 1 and 2 క్రానికల్స్ లో ఇది 12 గోత్రముల వారికి అందరికి కూడా వ్రాయబడినటువంటి మరి ఆ యొక్క పుస్తకంగా మనం చూస్తూ ఉన్నాము. ఒక ట్రైబ్ ని, లేకపోతే నార్దర్న్ ఇజ్రాయెల్ ని, లేకపోతే సదరన్ జూడాని అడ్రస్ చేస్తున్నట్లు కాకుండా 12 గోత్రముల వారిని అడ్రస్ చేస్తూ రాస్తున్నటువంటి మరి పుస్తకంగా మనం చూస్తూ ఉంటున్నాము. ఎక్సైల్ మేడ్ దెమ్ టు కమ్ టుగెదర్, మరి ఈ యొక్క చెర అనుభవం వారు తిరిగి ఐక్యపరచబడటానికి కారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక క్రానికల్స్ లో, ఇక దినవృత్తాంత గ్రంథంలో 40 సార్లు ఆల్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. రైట్. ఆల్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేల్ ప్రజలందరికీ ఇంటి వారు అందరూ, ఇజ్రాయెల్ ఇంటి వారు అందరూ అనేటువంటి విషయం 40 సార్లు కనిపిస్తా ఉంటుంది. రైట్. సో ద హెరిటేజ్ ఆఫ్ అబైడింగ్ డేవిడిక్ ప్రామిసెస్ provides motivation for hopeful temple worship by the return. The message is clear. The Davidic king is coming to his temple. Therefore, the remnant should look for him as they worship. ఈ యొక్క చెర నుంచి వారు తిరిగి వచ్చేటప్పుడు ఒక నిరీక్షణను వారు చూపిస్తూ ఉన్నారు. ఆ ఒక నిరీక్షణతో వారు వస్తున్నారు. అదేమిటి అని అంటే, దావీదు యొక్క వాగ్దానములు, దావీదుతో దేవుడు చేసిన నిబంధన మాకు ప్రోత్సాహకరం. ఇట్స్ ఎ మోటివేషన్. ఎందుకు అని అంటే, మేము తిరిగి దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తాము. ఆ యొక్క శేషము తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్న శేషము దేవాలయంలో మరి ఆరాధించుటకు నిరీక్షిస్తుంటున్నారు. వర్తమానము అది స్పష్టంగా ఉంది. ఏమిటంటే, దావీదుకు చేయబడిన నిబంధన చొప్పున మెస్సయ వస్తాడు. మెస్సయను మేము దేవాలయంలో మేము చూస్తాము అనేటువంటి గొప్ప మాట. రైట్. సో దే హ్యావ్ రిటర్న్ విత్ ఎ హోప్ that the Davidic covenant is going to be fulfilled. Okay? దావీదుతో చేయబడిన నిబంధన
నెరవేర్చబడబోతుంది. దేవాలయము పునరుద్ధరించబడబోతుంది. దేవాలయములో మేము మెస్సయ్యను మేము చూస్తాము, ఆ మెస్సయ్యను కనుగొంటాము అనేటువంటి నిరీక్షణతో వారు వచ్చారు. ఈ కాంటెక్స్ట్ ని మనము మరలా 400 years మనం ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఇదే నిరీక్షణలో ఇశ్రాయేలు ప్రజలు ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నేటి దినములలో మీరు తిరిగి దావీదు సింహాసనం స్థిరపరుస్తావా అనేటువంటి ఆ యొక్క ప్రశ్న అడగటాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవాలయము పునరుద్ధరించబడినటువంటి సంగతిని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం కాదు, కానీ ఆయన కట్టబోయే దేవాలయం గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. కాబట్టి టెంపుల్ ఈజ్ ఎ వెరీ ప్రామినెంట్ ఐడియా, ప్రామినెంట్ థింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఈ యొక్క దేవాలయం అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉంటాము. రైట్. అందుకనే మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఇశ్రాయేలు ప్రజలకు మరి ప్రాముఖ్యమైన వాటిని ఆయన ఎత్తి చూపిస్తూ దేవాలయం కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభువారు అనే విషయాన్ని ఆయన రాయటాన్ని మనం హెబ్రీ గ్రంథకర్త రాయటాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 1 and 2 ఆ యొక్క క్రానికల్స్ లో ఆ యొక్క పోస్ట్ ఎక్సైల్లో చెర నుంచి వారు విడిపించబడుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఉన్నటువంటి నిరీక్షణను మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క నిబంధన నెరవేర్పు కొరకైన నిరీక్షణను మనం చూస్తూ ఉంటాం. పశ్చాత్తాపాన్ని మరి మనము చూస్తూ ఉంటాము. క్రానికల్స్ 1 and 2 క్రానికల్స్ ని మనము చూసేటప్పుడు మనము 1 and 2 క్రానికల్స్ ని మనము 1 and 2 శామ్యూల్ అండ్ 1 and 2 కింగ్స్ తో మనము కంపేర్ చేసేటప్పుడు మరి ఈ విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. మరి మొట్టమొదటిగా 1 and 2 శామ్యూల్ అండ్ 1 and 2 కింగ్స్, శామ్యూల్ అండ్ కింగ్స్ ఆర్ prophetic. They're written as a prophetic and they have written with a moral point of view. ప్రవచనాత్మకంగా ఉంటాయి. పరిశుద్ధతను గురించినటువంటి దృక్పథములో వారు రాశారు. బికాస్ దే వర్ రిటన్ బై ప్రాఫిట్స్. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు ప్రవక్తలు రాశారు కనుక ప్రవక్తల దృక్పథంలో దేవుని యొక్క పరిశుద్ధతను గురించిన విషయాలు ఇందులో వ్రాయబట్టం మనం చూస్తూ ఉంటాము. బట్ వేరస్ 1 and 2 క్రానికల్స్ అది యాజకుల దృక్పథంలో రాశారు, ఆత్మీయ దృక్పథంలో రాశారు. 1 and 2 క్రానికల్స్ ఆర్ ప్రీస్ట్లీ అండ్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్. ఆత్మీయమైన దృక్పథంలో రాశారు, రిఫ్లెక్టివ్ గా వ్రాశారు, రియాక్టివ్ గా వ్రాయలేదు, ఇమ్మీడియట్ గా వ్రాయబడలేదు. ఇవి తరువాత వ్రాశారు, కాంటంప్లేటివ్ గా వ్రాశారు. అంచేత ఇట్ ఈస్ మోర్ లైక్ an editorial or the books that have been edited. అందుకని ఒక ఆయన అంటే దీస్ బుక్స్ ఆర్ నో మియర్ రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్ బట్ రాదర్ ఆర్ డివైన్ ఎడిటోరియల్ ఆన్ ది హిస్టరీ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఇది దైవికమైన సంపాదకీయము. దేవుడు అది కేవలము వ్రాసిన దాన్ని మళ్ళీ ఎత్తి వ్రాయటం కాదు, కానీ పునరావృతముగా వ్రాసిన వాటిలో ఒక కొత్త కోణాన్ని చూపెట్టడం, యాజక కోణాన్ని, ఆత్మీయమైన కోణాన్ని చూపెట్టడం మనం చూస్తూ ఉంటాము. ఎడిటర్ ఎడిట్స్ విచ్ ఇంక్లూడ్స్ ద వర్క్ ఆఫ్ ఎడిషన్ అండ్ డిలీషన్. ఒక ఎడిటర్ అయినటువంటి వ్యక్తి కొన్ని సమకూరుస్తాడు, యాడ్ చేస్తాడు, కొన్ని తీసివేస్తాడు. అదే మనము 1 and 2 క్రానికల్స్ లో మనం చూస్తూ ఉంటాము. గమనించారా? మనము యెరూషలేము యొక్క దేవాలయం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ యొక్క దేవాలయం గురించినటువంటి సంగతులను వివరిస్తున్నప్పుడు రాజుల గ్రంథంలో వ్రాయబడిన దానికి
దినవృత్తాంత గ్రంథంలో వ్రాయబడిన దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే అది యాజక దృక్పథంలో వ్రాసి ఉన్నారు కాబట్టి వి సీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ బీన్ గివెన్. మరి ఒక పాపులర్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ యొక్క ఎజ్రా గ్రంథాన్ని యొక్క ఎడిటర్ చాలా జ్ఞానవంతుడైన ఈ యొక్క మొదటి 2 దినవృత్తాంత గ్రంథం యొక్క ఎడిటర్ ఎవరంటే చాలా జ్ఞానవంతుడైనటువంటి ఎజ్రాగా చెప్తారు. రైట్, ఎజ్రా ఈస్ ది ఎడిటర్ అని నమ్ముతారు. ఓకే, సో ఈ యొక్క ఎజ్రా ద క్లోజింగ్ వర్సెస్ ఆఫ్ సెకండ్ క్రానికల్ ఆర్ రిపీటెడ్ విత్ ఎ మైనర్ చేంజెస్ యాజ్ ద ఓపెనింగ్ వర్స్ ఆఫ్ ఎజ్రా. 2వ దినవృత్తాంత గ్రంథం యొక్క ముగింపు మాటలను కొంత మోడిఫై చేసి ఎజ్రా గ్రంథం యొక్క ప్రారంభ మాటలుగా ఇచ్చారు. అంచేత ఇది కొనసాగింపుగా ఉన్నది కాబట్టి ఎజ్రా దీనికి ఎడిటర్గా ఉన్నాడు అనేటువంటి వాదనను మనం చూస్తూ ఉంటాము. దేవుని యొక్క నిబంధన ప్రజలుగా మనము చూస్తూ ఉన్నాము. రైట్, గాడ్స్ కవెనెంట్ పీపుల్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రైట్, ఏమేమి ఎడిషన్స్ ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనము చూడవచ్చు. రైట్, దాన్ని ప్రాబ్లీ నేనేం చేస్తానంటే అది మీకు ఒక పేపర్ నేను మీకు పంపిస్తాను. రైట్, వాట్ ఎవర్ ఈస్ బిన్ యాడెడ్, వాట్ ఆర్ ది ఎడిషన్స్, వాట్ ఆర్ ది డిలీషన్స్ అనేటువంటి విషయాలని గురించినటువంటి పేపర్ని మీకు పంపిస్తాను. ఒమిషన్స్ ఇన్ క్రానికల్స్ అండ్ దెన్ ఎడిషన్స్ ఇన్ క్రానికల్స్ గురించినటువంటి విషయాన్ని ఆ యొక్క ప్రింటెడ్ మ్యాటర్ని మీకు పంపిస్తాను. రైట్, సో మనము అంచేత ఈ యొక్క 1 and 2 క్రానికల్స్ మనం చదివేటప్పుడు మనము ఈ యొక్క సంగతులు అంటే మొదటి 4 పుస్తకాలైనటువంటి సమూయేలు రాజుల గ్రంథానికి మొదటి 2 దినవృత్తాంత గ్రంథాలకి ఉన్నటువంటి ఆ తేడాను మనం స్పష్టంగా మనము చూస్తాము. తర్వాత డేట్స్ లో కూడా మనం తేడాన్ని మనము గమనిస్తాము. రైట్, మనకి మిస్ మ్యాచ్ అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. రైట్, ఈ యొక్క ఓల్డ్ టెస్ట్ ఈ యొక్క ప్రాఫెట్స్ రాసినటువంటి హిస్టరీకిని ఈ యొక్క స్క్రైబ్స్ రాసినటువంటి హిస్టరీకిని డేట్స్ మిస్ మ్యాచ్ అవుతా ఉన్నవి. ఎందుకు డేట్స్ మిస్ మ్యాచ్ అవుతున్నది అని మనం అడిగినట్లయితే మనము జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారు జూయిష్ క్యాలెండర్ని ఫాలో అయ్యారు, వీరు బాబిలోనియన్ క్యాలెండర్ని వీరు ఫాలో అయ్యారు. అంటే ఈ యొక్క 2 బుక్స్ యొక్క అంటే ప్రాఫిటిక్ బుక్స్, ప్రీస్లీ బుక్స్ యొక్క ఆ యొక్క డేట్స్ యొక్క మిస్ మ్యాచ్ ఒక కారణం ఏమిటంటే దే ఫాలోడ్ 2 డిఫరెంట్ క్యాలెండర్స్. అంచేత ఆ మిస్ మ్యాచ్ ఉంటుంది అనేటువంటి విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ యొక్క క్రానికల్స్ గురించి ఆయన ఏమన్నాడంటే Chronicles has a more positive thrust than Samuel and Kings. It does not deny the failures, but concentrates on the messianic life, the temple, and the spiritual reforms. Okay? ప్రవక్తలు రాసినటువంటి 4 పుస్తకాలకి క్రానికల్కు రాసినటువంటి మరి 2 పుస్తకాలకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే క్రానికల్స్ పాజిటివ్ అప్రోచ్తో వెళ్ళాయి, పాజిటివ్ థ్రస్ట్తో వెళ్ళాయి. అంటే దాన్ని పాపాన్ని విస్మరించారు, పాపాన్ని తక్కువగా చూపించారని చెప్పట్లేదు, కానీ మరి మెస్సియా యొక్క జీవితము, మెస్సియానిక్ జీవితాన్ని, మరి దేవాలయం గురించిన విషయాన్ని, ఆత్మీయ ఉజ్జీవాన్ని గురించిన విషయాన్ని ఇందులో మనము చూస్తాము. రైట్, ధర్మశాస్త్రము, రోల్ ఆఫ్ లా, ధర్మశాస్త్రం యొక్క పని, యాజకుని యొక్క పని, దేవాలయం యొక్క పనిని గురించిన విషయాలను మనము యొక్క క్రానికల్స్ లో మనము చూస్తాము. కాబట్టి ఈ యొక్క పోస్ట్ ఎక్సైలిక్ కమ్యూనిటీలో ఉండేటువంటి ఈ యొక్క విషయాలను మనము గమనించవచ్చు. రైట్, సో ఒక 8 విషయాలు శామ్యూయల్ అండ్ కింగ్స్, ఇట్ కుడ్ బి లిటిల్ రిపిటేటివ్, బట్ ఆ యొక్క కంపారిజన్ ఇచ్చి ఈరోజు క్లాస్ మనం ముగించుకుందాం. 1 and 2 Samuel and 1 and 2 Kings లో మనము చూచేది క్రానికల్స్ లో మనం చూచేదానికి తేడాను
గమనించండి. ఓకే, ద కంటిన్యూయేషన్ 1 and Samuel, the prophetic books, and let us say prophetic books and chronicles, right? Prophetic books లో the continuation of Israel history from the United Kingdom to the two captivities. ఈ యొక్క ప్రాఫిటిక్ బుక్స్ లో ఇజ్రాయెల్ యొక్క యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఆ యొక్క చెర వరకు ఉన్నటువంటి విషయాలు రాశారు, రైట్? క్రానికల్స్ లో అలా రాయలేదు. క్రానికల్స్ లో ఏం చేశారు? ఫోకస్ ఆన్ ది సదరన్ కింగ్డమ్ అండ్ డేవిడిక్ లైన్, దక్షిణ యూదాను చూపిస్తూ దావీదు యొక్క క్రమాన్ని వారు చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాము. గమనించారా? క్రోనలాజికల్ గా ప్రాఫిటిక్ బుక్స్ లో కనిపిస్తా ఉంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి క్యాప్టివ్ వరకు కనిపిస్తా ఉంది. క్రానికల్స్ లో డేవిడిక్ లైన్ ని ఫోకస్ చేయటాన్ని మనం చూస్తా ఉన్నాము, రైట్? ప్రాఫిటిక్ బుక్స్ లో పొలిటికల్ హిస్టరీ చూస్తాము, రైట్? అందుకనే రాజులు, పరిపాలన, రాజకీయము ఇవన్నీ కూడా మనం చూస్తాం. పొలిటికల్ హిస్టరీని చూస్తూ ఉన్నాము. క్రానికల్స్ లో రిలీజియస్ హిస్టరీని చూస్తాము. అది రెండవ విషయం. మూడవదిగా ప్రాఫిటిక్ హిస్టరీలో ప్రాఫిటిక్స్ ఆదర్శిప్ను చూస్తాము. ప్రవక్తలు వారు రచయితలుగా ఉన్నారు, ప్రవక్తలు రచించారు. సమూయేలు దగ్గర నుండి కూడా ప్రాఫిటిక్ స్కూల్ ఉండేది, ప్రవక్తల పాఠశాల ఉండేది. ప్రవక్తల పాఠశాలలో ఏం చేసేవారు? ప్రవక్తలు దేవుని యొక్క ప్రవచనాలను గ్రంథస్థం చేసేవారు, ప్రజలకు తీసుకువెళ్ళిన ప్రవచనాలను గ్రంథస్థం చేసేవారు. ఏ కాంటెక్స్ట్ లో దేవుడు ఆ ప్రవచనాన్ని ఇచ్చారో గ్రంథస్థం చేసేవారు. అంచేత ప్రాఫిటిక్ ఆథర్షిప్ అని అన్నారు, రైట్? బట్ వేర్ ఇన్ క్రానికల్స్ ఇట్ ఈస్ ప్రీస్ట్లీ ఆథర్షిప్. యాజకులు రచించినట్లుగా మనకి అర్థమవుతుంది, యాజకుల యొక్క రచన, రైట్? నాలుగవదిగా రిటర్న్ బై ఆథర్స్ సూన్ ఆఫ్టర్ ది ఈవెంట్స్. ఇంతకుముందు నేను మీతో చెప్పాను, ఈ యొక్క ప్రాఫిట్స్ ఆ సంఘటన జరిగిన వెంటనే వ్రాశారు, అంచేతన లాట్ ఆఫ్ ఇమోషన్, లాట్ ఆఫ్ రియాక్షన్ ఉన్నదని చెప్పాను. మరి క్రానికల్స్ రిటర్న్ బై ఎజ్రా మెనీ ఇయర్స్ ఆఫ్టర్ ది ఈవెంట్. ఎజ్రా దీన్ని ఎడిట్ చేశాడని మనం నమ్ముతున్నాము. చాలా దశాబ్దాల తర్వాత ఇది వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము, రైట్? ప్రాఫిటిక్స్ బుక్స్ లో మనకి కనిపించేది నెగటివ్, మోర్ నెగటివ్ అండ్ రిబెలియన్ అండ్ ట్రాజడీ. ఒక ప్రతికూలమైనటువంటి దృక్పథం కనిపిస్తూ ఉంటుంది. ప్రజల యొక్క తిరుగుబాటు, తర్వాత దేవుని యొక్క తీర్పుల వలన కలిగినటువంటి విషాదం కనిపిస్తూ ఉంటుంది, రైట్? బట్ వేరస్ ఇన్ క్రానికల్స్ వి సీ మోర్ పాజిటివ్ అండ్ హోప్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ట్రాజడీ. దినవృత్తాంత గ్రంథాల్లో మనం చూసేది ఏంటంటే ఒక అనుకూలమైన దృక్పథం కనిపిస్తూ ఉంటుంది. ట్రాజడీ ఉండినప్పటికీ కూడా, విషాదకరమైన సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఒక నిరీక్షణను పోర్ట్రే చేయటం అనేది మనం చూస్తూ ఉంటాము. ప్రాఫిటిక్ బుక్స్ గేవ్ ద మెసేజ్ ఆఫ్ జడ్జ్మెంట్. ప్రవక్తల పుస్తకాలు తీర్పును గూర్చినటువంటి విషయాలు చెప్పారు. దే గేవ్ ద మెసేజ్ ఆఫ్ జడ్జ్మెంట్, తీర్పు వర్తమానాన్ని తీసుకుని వచ్చారు. బట్ వేరస్ క్రానికల్స్ గేవ్ ద మెసేజ్ ఆఫ్ హోప్, నిరీక్షణ వర్తమానాన్ని క్రానికల్స్ తీసుకుని వచ్చారు. ప్రాఫిట్స్ టాక్స్ అబౌట్ మ్యాన్స్ ఫెయిల్యూర్స్. 4 పుస్తకాల్లో కూడా మనిషి యొక్క పతనం, ద ఫాలెన్ నేచర్ ఆఫ్ మ్యాన్, it addressed the man's failures. But whereas the chronicles talks about God's faithfulness. Prophetic books emphasizes on kings and prophets. The prophetic books emphasizes on kings and prophets, right? The same history, but the emphasis is on kings and prophets in the dynamic social life. But whereas in Chronicles, its emphasis is on the temple and priest. It's a temple oriented. ఇప్పుడు మనకి అర్థమవుతుందని నేను తలస్తా ఉన్నాను.
ఎందుకు ఇస్రాయేల్ ప్రజలు బై ద టైమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎందుకు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా టెంపుల్ చుట్టూ వాళ్ళు రివాల్వ్ చేసుకున్నారు, ఫారిసీస్ చుట్టూ వాళ్ళు రివాల్వ్ చేసుకున్నారు? ఎందుకు అని అంటే Chronicles gave an emphasis on the temple and the praise. ఓకే, సో ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారం అంటున్నాం. నెక్స్ట్ క్లాస్ లో మనం వచ్చినప్పుడు ది ఒమిషన్స్ అండ్ ది డిలీషన్స్ ఇన్ క్రానికల్స్ మనం చూద్దాము. కొన్ని డిఫికల్ట్ పాసేజెస్ ఆఫ్ 1 and 2 క్రానికల్స్ మనము చూస్తాం. రైట్, సో మనం ఈ రోజుతో మనం క్లాస్ ముగించుకుందాం. సో ఈ రోజున మనము సెకండ్ శామ్యూల్ రివిజన్ చేసాము. 1 and 2 కింగ్స్ యొక్క ఆ యొక్క ఆ బుక్స్ యొక్క రివ్యూ మనం చూసాము. తర్వాత ఈ యొక్క ప్రాఫిటిక్ బుక్స్ కి యొక్క ప్రీస్ట్లీ బుక్స్ కి లేక 1 and 2 శామ్యూల్ అండ్ 1 and 2 కింగ్స్ 1 and 2 క్రానికల్స్ ఉన్నటువంటి కంపారిజన్ ని, కాంట్రాస్ట్ ని మనము చూచాం. రైట్, సో నెక్స్ట్ క్లాస్ లో మనము విల్ కంటిన్యూ విత్ ది క్రానికల్స్. రైట్, క్రానికల్స్ మనం కొనసాగిస్తాం. మనం ప్రార్థన చేసుకుని మనము క్లాస్ ముగించుకుందామండి. మరి ఈ సమయంలో I want one of you to pray. Brother Kiran, will you please pray?